ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అపోస్తులుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. మనం చాలామందిని ఇష్టపడుతుంటాము, ప్రేమిస్తూ ఉంటాము. మనుషులనే కాకుండా జంతువులను, పక్షులను, ప్రకృతిని కూడా అభిమానిస్తూ, ప్రేమిస్తూ ఉంటాము. మనకు కనిపించే దానిలో మనకిష్టమైన దానిని ఎక్కువగా మనం ప్రేమిస్తాము. మరి మన కంటికి కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? మనకు ఎలాంటి పరిచయం లేని, ఎప్పుడూ చూడని సినిమా యాక్టర్స్ని, క్రీడాకారుల్ని, రాజకీయ నాయకుల్ని కూడా మనం అభిమానిస్తూ ఉంటాము. అసలు చూడని వారిని సైతం వారిలో ఉన్న గొప్పతనాన్ని బట్టి, అంటే బాగా నటిస్తారనో, బాగా ఆడతారనో, మంచి పనులు చేస్తున్నారనో అభిమానిస్తూ వాళ్ళని ప్రేమించడం సహజం. ఆ ప్రేమ ఎంత దూరం పోతుందంటే, ఒక్కసారి కూడా చూడని వారి కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడిపోతూ ఉంటారు చాలామంది అమాయకులు. మనం ఎంత అభిమానించినా, ప్రేమించినా మన కష్టాల్లో, బాధల్లో వాళ్ళు వచ్చి మనల్ని ఆదరించరు, మనకెలాంటి సహాయము చేయరు. మన గురించి పట్టించుకొని వారిని ప్రేమించగలుగుతున్నామంటే అది కేవలం మన ఇష్టాయిష్టాలను బట్టి తప్ప ఎవరో బలవంత పెడితే మాత్రం కాదు. మరి మనం ఒక్కసారి కూడా చూడని దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నాము? ఎందుకంటే దేవుని గురించి మనకు తెలియదు. అసలు దేవుని గురించిన ఆలోచనే మనకుండదు. మన పుట్టుకకు, ప్రాణానికి మూలమైన దేవుని గురించి ఆలోచించనీయకుండా మన ముందు చాలా చెత్త విషయాలు సాతాను ప్రవేశపెట్టింది. ఫలానా వాళ్ళని ప్రేమించు అని మనకు ఎవరు చెప్పకుండానే మన ఇష్టాన్ని ప్రేమిస్తాం కదా. అలాగే దేవుని గురించి తెలియకుండా ఆయనను ప్రేమించగలిగితే మన జీవితం ఎంతగానో బాగుంటుంది. మనం దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన గురించి ముందుగా తెలుసుకోవాలి. ఆయన సర్వశక్తిమంతుడని, నిత్యము స్తుతించబడుతున్న దేవుడని, అనేక అదృశ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలను గురించి మనం ఆలోచించగలిగితే ఆయన్ని ప్రేమించకుండా ఉండలేము. మనుషులను మనం ఎంత ప్రేమించినా వాళ్ళు మనల్ని లెక్క చేయకుండా ఉంటారేమో కానీ, దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మన గురించి అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటాడు. మనం ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూనే ఉంటాడు. మన కోసం ఏం చేయాలో అని మన మేలు కోసం ప్రభువు తప్పిస్తుంటాడు. అయితే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని వ్రాయబడి ఉండట చూస్తాము. ఈ భూమి మీద ఏ మంచి పని జరిగినా అది దేవుణ్ణి ప్రేమించే వారిని బట్టి వారి కోసమే జరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించే వారి కోసం చేయబడిన మేలుని దేవుణ్ణి ప్రేమించని వారు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. పొలములో నాటబడిన గోధుమలలో శత్రువు గురుగులు విత్తగా అవి ఎదిగి గురుగులు కనిపించినప్పుడు పనివారు గురుగులను పెరికివేతమని యజమానిని అడిగితే, గురుగులతో పాటు గోధుమలను కూడా పెళ్లగింతురేమో, వద్దు అని యజమాని చెప్తాడు. దేవుడు ఆయన్ని ప్రేమించే వారిని మరియు ఆయనను ప్రేమించని వారిని కూడా బ్రతకనిస్తూ ఈ లోకంలో ఉన్న ప్రకృతిని, సూర్యరశ్మిని, వెలుతురును, అన్ని రకాల సహజ వనరులను మనం ఉపయోగించుకునేలాగా మనందరి కోసం సర్వ సృష్టిని దేవుడు చేశాడు. మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవుడు ఆయన్ని ప్రేమించే వారి కోసం ఏదైనా చేయగలడు. ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ కంటికి కనబడనివి, నీ చెవికి వినబడనివి, నీ హృదయానికి గోచరము కానివి కూడా దేవుడు నీ కోసం సిద్ధపరుస్తాడని నీకు తెలుసా? నీ జీవితంలో నీవు ఊహించని కార్యాలు చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ మనం చేయాల్సిన పని మాత్రం ఒకటే. నీ దేవుడు ఎవరో గ్రహించి ఆయనను ప్రేమించి ఆయనను వెంబడిస్తే మనము ఊహించని గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాము. తను ప్రేమించి వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరుస్తాడో అవి మన కంటికి కనబడదు,
మన చెవికి వినబడదు, మన హృదయములకు గోచరము కాదు. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగల శక్తిగల దేవుని చేతులకు మన జీవితాల్ని సమర్పించుకొని ఆయనకు లోబడి జీవిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము నీవు మా కొరకు సిద్ధపరిచిన దీవెనలు పొందుకొనున్నట్లుగా నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయమని, నన్ను మమ్మలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.